హాయ్ అండి. ఈ వేసవి కాలంలో శరీరాన్ని చల్లపరిచి, అలాగే జీర్ణక్రియను మెరుగుపరిచే పుదీనా రైస్‌ని ఎలా చేసుకోవాలో నేనైతే చూపిస్తానండి. చాలా మంచిదండి ఆరోగ్యానికి. సింపుల్‌గా, ఈజీగా 5 నిమిషాల్లో అయితే అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఈ పుదీనా రైస్‌కి కావాల్సినవి పిడికెడు పుదీనా, అలాగే 2, 3 పచ్చిమిర్చి తీసుకొని, అలాగే వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. అల్లం గూడా కొంచెం వేసుకోవాలి. మీ ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే మాత్రం ఒకవేళ ఈ పుదీనాని, అలాగే పచ్చిమిర్చిని మాత్రం పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిందండి. అందుకని దీంట్లో కలిపి వేసేస్తున్నాను. అలాగే కొంచెం ఉప్పయితే నేను తీసుకున్నానండి. ఇక్కడ కల్లుప్పయితే నేను వాడుతున్నాను. మీ దగ్గర సాల్ట్ ఉంటే సాల్ట్ అయితే వేసుకోండి. కొంచెం అంటే రుచికి సరిపడినంత ఉప్పయితే వేసుకోవాలి. చూసి వేసుకోండి. మీ దగ్గర కర్రీ ఉంటే ఆ కర్రీలో ఎక్కువైపోతుందనమాట. ఉప్పు మాత్రం కొంచెం చూసుకొని వేసుకోండి. ఇదంతా తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా అయితే చూశారు గదా! ఇట్లా నేను చూపించే విధంగా పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇట్లా చాలా సింపుల్‌గా అయిపోతుందండి. మీకు నైట్ అన్నం మిగిలిపోయినా కానీ, అలాగే వేడివేడి అన్నంతో అయినా గానీ, ఈ పుదీనా రైస్ చేసుకున్నామంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. మీ పిల్లల లంచ్ బాక్స్‌లోకి, అలాగే మీ హస్బెండ్ లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసుకోవచ్చండి. అలాగే మార్నింగ్ టిఫిన్ చేయలేకపోయినా గానీ, ఈ పుదీనా రైస్ చేసుకొని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలా పేస్ట్ చేసుకున్నాక బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ అండి. బిర్యానీ ఆకులు, లవంగాలు, అలాగే యాలుకలు, ఇవన్నీ బిర్యానీ స్పైసెస్ అయితే నేను వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏమేమి ఉన్నాయో ఇంట్లో చెక్క, లవంగాలున్నా అవి వాటితో అయినా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుందండి. మనం సింపుల్‌గా మన ఇంట్లో ఉన్నవి చెక్క, లవంగా, యాలకులు అవైనా వేసుకోవచ్చు. బిర్యానీ స్పైసెస్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. స్పైసెస్ తక్కువ తినాలనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి. అలాగే నేను ఇక్కడ జీడిపప్పులు కూడా వేస్తున్నాను. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. అసలు ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత బావుంటుందండి. మా హస్బెండ్ అయితే చాలా టేస్ట్‌గా ఉందని చెప్పారు ట్రై చేసి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మనం ముందుగా వేసుకున్న ఈ పేస్ట్ అంతా ఈ ఆయిల్‌లో వేసుకోవాలండి. చూసారు గదా! మనము ఉప్పేసుకోవడం వల్ల కలర్ మారదండి. లేదంటే కలర్ ఒకలాగా మారిపోతుంది. అందుకే మిక్సీ పట్టుకునేటప్పుడే కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇదంతా ఆయిల్‌లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చివాసన అంతా పోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం గదా! ఆ పచ్చివాసన అంతా పోయాక చక్కగా నూనంతా సెపరేట్ అయిపోతుందండి. నూనె నుంచి ఈ పేస్ట్ అంతా సెపరేట్ అయిపోతుంది. అప్పుడు దాకా మనం దాన్ని నూనెలో చక్కగా మగ్గించుకోవాలి. అలాగే ఇక్కడ నేనైతే వేడి వేడి అన్నం అయితే వేస్తున్నానండి. చక్కగా వేసుకొని అదంతా కలుపుకోవాలి. చూసారు గదా! చాలా బావుంది. టేస్ట్ అయితే సూపర్‌గుంది. మీరు కూడా ట్రై చేసి ఎలాగుందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.